రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ దారుణం ఎలా జరిగింది, ఆ దారుణం జరిగాక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం ఎలా చేస్తారు, తర్వాత జైలుకి ఎలా వెళ్తారు, జైలు దగ్గర నుంచి వెళ్ళిన కాడి నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఎలా అయితే జైల్లో వేస్తారు అనేటప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయండి. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే. అది కడప రెడ్డి అన్నవాడు ఎక్కడున్నా సరే వాడికి వేడి తెలియదు, ఆకలి తెలియదు, అన్నీ తెలియదు, వాడు మహామొండోడు అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. గూస్ బంప్స్ అనమాట. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా, ఆయన కొంచెం అంటే ప్రమాణ స్వీకరణతో ఇలా కొడతా ఉంటారు. ఎందుకు కొడతారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒకటండి, సినిమా అయితే మాత్రం ఇది ఒక రాజకీయంగా సినిమా చూడకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరణించాక ఏం జరిగింది అని తెలియని వాళ్ళకే ఈ సినిమా. ఆయన అక్రమ కేసులో ఎలా వెళ్ళారు, సురేష్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి, ఆ సురేష్ క్యారెక్టర్కి ఎంత బూస్టింగ్ ఇచ్చారు జగన్ గారు. అలాగే షర్మిల గారి క్యారెక్టర్ ఒకటి మిస్ అయింది ఇందులో. షర్మిల గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పెట్టలేదు, రోజా గారి క్యారెక్టర్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది సెన్సార్ ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఏంటో తెలియదు. కొడాలి నాన్నగారి క్యారెక్టర్ అయితే మాత్రం నాకు తెలిసి బెజవాడలో షేక్ అవుతూ ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనమాట. సో మిగతా అన్ని క్యారెక్టర్స్ అనేది కొంతమందికి అర్థం కాదు, రాజకీయ పరంగా వాళ్ళకి అర్థమవుతుంది కానీ కామన్ మ్యాన్స్కి తెలియని వాళ్ళకి అర్థం కాదు. అది ఒక్కటే చిన్న డిసప్పాయింట్. కానీ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా అదో ఆ రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఏంటో ఆ పంచికట్టు కానీ ఆయన రాజసం, ఆయన మాట తీరు ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే చాలా బ్రహ్మాండమైన సీన్లు అవి ఉన్నాయి, చాలా ఎలివేషన్ షాట్లు ఉన్నాయి కొన్ని షాట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ షాట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ సినిమాని రాజకీయంగానే చూడాలి కానీ అంటే విపరీతమైన ఒకళ్ళొకళ్ళు దూషించుకొని లేకపోతే వేరే పార్టీలని ఇచ్చేసుకునేటట్టు కాకుండా సినిమాని సినిమాలాగా చూస్తే బాగుంటుంది. సో ఎనీవే సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్